వాడివేడిగా కొనసాగుతున్నాయి. ఈ రోజు సమావేశాల్లో ఒక ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. అసెంబ్లీలో బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలుగా ఒక యుద్ధమే జరిగింది. బీఆర్ఎస్ పార్టీ తరఫున వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్యే కేటీఆర్ మాట్లాడుతూ కమిషన్లు అంటూ ప్రస్తావించారు. బట్టి విక్రమార్కని ఉద్దేశిస్తూ కమిషన్లు అంటూ మాట్లాడడం, సెక్రటరీ ఎదుట కాంట్రాక్టర్ వచ్చి ధర్నా చేయడం నిజం కాదా అంటూ మాట్లాడిన మాటలకు గాను బట్టి విక్రమార్క రియాక్ట్ అయ్యారు. వెంటనే ఒక్కసారిగా బట్టి నిలుచొని కేటీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేస్తూ క్షమాపణ చెప్పాలంటూ డిమాండ్ చేశారు సభ వేదికగా. ఈ నేపథ్యంలో సభ నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వాకౌట్ చేసి వెళ్ళిపోయారు. అయితే కమిషన్ తీసుకుంటుంది కాంగ్రెస్. 10% 20% కమిషన్లు తీసుకొని కాంట్రాక్టర్ బిల్లు చెల్లింపులు చేస్తున్నారంటూ చాలా రోజుల నుంచి కూడా బట్టి విక్రమార్క పైన అనేక ఆరోపణలు ఉన్నాయి. ఏకంగా సెక్రటేరియట్లో బట్టి విక్రమార్క పేజీ దగ్గర కాంట్రాక్టర్లు ఏకంగా నిరసన వ్యక్తం చేశారు, ధర్నా చేపట్టారు. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా బట్టి విక్రమార్క పైన అనేక అనుమానాలు, అనేక ఆరోపణలు తెర మీదకి వచ్చాయి. ఈ నేపథ్యంలో అసెంబ్లీలో ఏకంగా కేటీఆర్ బట్టిని ఉద్దేశించి మాట్లాడుతూ కమిషన్లు తీసుకుంటున్నారు కాంట్రాక్టర్లు, మీ దగ్గరికి వచ్చి ధర్నా చేయడం నిజం కాదా అంటూ మాట్లాడుతూనే కేటీఆర్ అడిగిన మాటలకి బట్టి సమాధానంగా చెప్తూ కేటీఆర్ క్షమాపణ చెప్పాలి, నిరాధారమైనటువంటి ఆరోపణలు చేయడం సమంజసం కాదు అంటూ బట్టి ఆగ్రహానికి గురై. ఒకసారి మరిద్దరం ఎటువంటి కాన్వర్సేషన్ నడిచిన చూసే ప్రయత్నం చేద్దాం. అనుభవం కలిగిన సీనియర్ మెంబర్ సార్, మీరు గతంలో చాలా ఉన్నతమైన పదవులు కూడా చేస్తున్నారు. మేము సిన్సియర్గా మిమ్మల్ని ప్రార్థిస్తున్నాం సార్, దయచేసి రికార్డులు తెప్పియండి. ఎన్నిసార్లు ఇంటరప్షన్లు అయినాయి, ఎన్నిసార్లు మంత్రులు అంత ఎక్సైట్ అయ్యి మాట్లాడితే ఎట్లా సార్? మంత్రులు సార్, ద ఎసెన్స్ ఆఫ్ డెమోక్రసీ, దయచేసి కొత్త సభ్యులు కాంగ్రెస్ నుంచి 53 మంది ఉన్నారు. ద ఎసెన్స్ ఆఫ్ డెమోక్రసీ, ద బ్యూటీ ఆఫ్ డిస్కషన్ ఇన్ అసెంబ్లీ సార్ ఇస్ డిస్కషన్, డిబేట్, డిసెంట్. సార్, అపోజిషన్ అనేది మాకు వి విల్ హ్యావ్ అవర్ సే, ద గవర్నమెంట్ విల్ హ్యావ్ ఇట్స్ వే. దట్ ఈస్ ద ఎసెన్స్ ఆఫ్ డెమోక్రసీ. దయచేసి నేను వారిని మిమ్మల్ని కూడా కోరేది సార్, మంత్రులకి సంయమనం ఉండాలి, రిస్ట్రెయింట్ ఉండాల్సింది ట్రెజరీ బెంచెస్కి. అపోజిషన్ సహజంగానే మేము ప్రభుత్వం చేయని పనులు, ఇస్తానని చెప్పిన మాటలు, హామీలు మేము దయచేసి ప్రకాష్ రెడ్డి గారు, స్పీకర్ గారు ఒకటే రిక్వెస్ట్, మంత్రులకి మీరు దయచేసి చెప్పండి. ఇప్పుడు మేము కూడా ప్రొవోక్ చేయాలనుకుంటే మేము కూడా మాట్లాడచ్చు సార్, మేము కూడా చెప్పొచ్చు 30% కమిషన్ అని వాళ్ళ ఎమ్మెల్యేలు అంటున్నారు, 20% కమిషన్ అని సెక్రటేరియట్ లో ధర్నాలు అవుతున్నాయి. విశేషమైన అనుభవం కలిగిన సీనియర్ మెంబర్ సార్, మీరు గతంలో చాలా ఉన్నతమైన పదవులు కూడా చేస్తున్నారు. రైట్, నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నాను కేటీఆర్ ని. ఐ హావ్ ఛాలెంజ్ కేటీఆర్. నౌ యు హావ్ టు ప్రూవ్ that what the statement what you made, otherwise you have to say opposite to this house. He has to make a statement. అధ్యక్ష, నేను అడుగుతా ఉన్నాను, ఇది మీరు ప్రూవ్ చేయకపోతే ఈ సభకి క్షమాపణ చెప్పాలి, ఈ రాష్ట్ర ప్రజలకు కూడా క్షమాపణ చెప్పాలి. ఈ రకంగా మైక్ దొరికింది కదా అని అడ్డగోలుగా ప్రభుత్వం మీద బ్లాంకెట్ గా ఈ రకమైన స్టేట్మెంట్ ఇస్తే ఇట్ ఈస్ నాట్ కరెక్ట్. అధ్యక్ష, గౌరవ సభ్యుడు దీని మీద తిరిగి సమాధానం చెప్పాలి, క్షమాపణ కూడా చెప్పాలి. అధ్యక్ష, మాట్లాడే ముందు ఒక బాధ్యత ఉండాలి, నిబద్ధత ఉండాలి. గౌరవ సభ్యులు మాట్లాడేటప్పుడు, ఒక స్టేట్మెంట్ చేసేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మనం మాట్లాడేది కరెక్టా కాదా, ఇది మనం ఏం చేస్తున్నాము నిబద్ధతతో మాట్లాడాలి. అధ్యక్షుడి ఏమనుకుంటున్నారు? ఏది పడితే అది మాట్లాడితే తెలుస్తుంది అనుకుంటున్నారా? రైట్, కేటీఆర్ మాట్లాడిన మాటలకి సమాధానంగా ఆగ్రహానికి గురయ్యారు బట్టి విక్రమార్క. ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలంటూ కూడా వార్నింగ్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో క్షమాపణ చెప్పాలంటూ డిమాండ్ చేసిన నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలంతా వాకౌట్ చేశారు. ఒకసారి అసెంబ్లీ బయట ఎటువంటి ఉద్రిక్తత వాతావరణం చూపించే ప్రయత్నం చేస్తారని అసెంబ్లీ బయట పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలంతా కూడా బయటికి వచ్చేసి అసెంబ్లీ ప్రాంగణంలో కొంత ఆందోళనలు చేపడుతున్నారు, అక్కడ నినాదాలు చేస్తున్నారు. బట్టి విక్రమార్కకి అగేన్స్ట్ గా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అగేన్స్ట్ గా నినాదాలు చేస్తున్నారు. అయితే కమిషన్లు తీసుకుంటోంది కాంగ్రెస్ పార్టీ, 10% అని మీరు చెప్తే 20-30% అంటూ మేము కూడా చెప్పాల్సి వస్తుంది. సో బట్టి విక్రమార్క గారు, మీ దగ్గర సెక్రటరీ దగ్గరికి వచ్చి కాంట్రాక్టర్ నిరసన వ్యక్తం చేసి నిజం కాదా, ఏంటి, ఏం జరిగిందనే విషయంలో కూడా కొంత ఆయన క్వశ్చన్ చేసిన దానికి బట్టి విక్రమార్క కొంత ఆగ్రహంగానే ఆయన యొక్క కోపాన్ని, ఆవేశాన్ని ఒక్కసారిగా వెలగక్కారు. ఒళ్ళు దగ్గర పెట్టుకో కేటీఆర్ అంటూ కూడా హెచ్చరించారు ఆయన. ఒకసారి అసెంబ్లీ ప్రాంగణంలో బీఆర్ఎస్ పార్టీ చేసిన ఆందోళన తాలూకు దృశ్యాలను చూసే ప్రయత్నం చేద్దాం. వజ్రానాయనా 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 వజ్రానాయనా
వద్దురా నాయన ఇది బయట బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు బయట ఆందోళన చేపడుతూ వద్దురా నాయన కమిషన్ల పాలన అంటూ నినాదాలు చేస్తున్నారు. ఏదేమైనా కూడా అసెంబ్లీ ప్రాంగణం ఒక్కసారిగా ఈ నినాదాలతో అట్టుడికిపోయింది. మా ప్రతినిధి మధు అందుబాటులో ఉన్నారు. ఎస్ మధు, ఏంటి అసెంబ్లీలో ఏం జరుగుతోంది? ఈ రోజు కేటీఆర్ అడిగిన క్వశ్చన్ కి బట్టి విక్రమార్క ఆగ్రహానికి పోయారు. ఒళ్ళు దగ్గర పెట్టుకో కేటీఆర్ అంటూ కూడా మాట్లాడుకొచ్చారు బట్టి విక్రమార్క. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా బీఆర్ఎస్ పార్టీ నేతలంతా వాకౌట్ చేశారు. ప్రజెంట్ అసెంబ్లీలో ఎటువంటి వాతావరణం నెలకొని అసెంబ్లీ బయట బీఆర్ఎస్ నాయకులు ఎటువంటి నినాదాలు చేస్తున్నారు, ఎటువంటి నిరసన కార్యక్రమం వ్యక్తం చేస్తున్నారు? ఎగ్జాక్ట్లీ ఆ బట్టి విక్రమార్క సభలో ఆ స్టేట్మెంట్ చేయగానే కాస్త ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వాకౌట్ చేశారు బీఆర్ఎస్ సభ్యులంతా కూడా. బయటకు వచ్చి అసెంబ్లీ గేటు లోపల అసెంబ్లీ హాల్లోకి వెళ్ళేటువంటి మెట్లపైన కూర్చున్నారు. దాదాపు 10 నిమిషాలు వాళ్ళంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తూ 20%, 30% కమిషన్ పాలన వద్దు మాకు అంటూ స్టేట్మెంట్ చేశారు. ఉద్యోగులకు సంబంధించిన బిల్లులు క్లియర్ చేయాలన్నా, వారి జీతాలు కావాలన్నా, పెన్షన్స్ కావాలన్నా కూడా 20% కమిషన్ అడుగుతా ఉన్నారు. ఇది నిజమే కదా? అప్పుడు గతంలో బట్టి విక్రమార్క సెక్రటరియట్ లోపలైన ఛాంబర్ ముందు దాదాపు 200 మంది కాంట్రాక్టర్లు వెళ్ళి ధర్నా చేశారు. 20% కమిషన్ అడుగుతున్నారు మమ్మల్ని అంటూ వారే సెక్రటరియట్ వేదికగానే ఆరోపణలు చేశారు అనేటువంటిది వాళ్ళు గుర్తు చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సభలో కేటీఆర్ మాట్లాడుతున్న సందర్భంలో ఇప్పుడు 20% అంటూ బయట చర్చ జరుగుతూ ఉంది. కమిషన్ లేనిదే పనులు జరగట్లేదు, బిల్లులు క్లియర్ అవ్వట్లేదు అంటూ ఆయన మాట్లాడుతూ ఉన్న సందర్భంలో బట్టి కౌంటర్ ఇచ్చారు. దమ్ముంటే నిరూపించాలి, ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి ఇలాంటి వాటికి, లేదంటే క్షమాపణ చెప్పాలంటూ బట్టి స్టేట్మెంట్ చేయడంతో వెంటనే బట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకోండి అనేటువంటి మాటకు క్షమాపణ చెప్పాలి సభకు, తర్వాత అందరికీ కూడా ఆ మాటలను విత్డ్రా చేసుకుంటూ ఆయన స్టేట్మెంట్ ఇవ్వాలనేటువంటిది ఆందోళన చేశారు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి శాసనసభ్యులంతా కూడా. సో ఎటకలకు కాస్త గందరగోళ పరిస్థితుల్లో వాకౌట్ చేసి బయటకు వచ్చి నిరసన వ్యక్తం చేస్తారు. మొదటి నుంచి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కమిషన్లకు అలవాటు పడింది, కమిషన్ లేని ఏం పని చేయట్లేదు అంటూ బీఆర్ఎస్ సభ్యులు ఆరోపణలు చేస్తూ ఉన్నారు. గతంలో కూడా ఇలాగే ఇప్పుడున్నటువంటి మంత్రివర్గంలో ఉన్నటువంటి అనేక మంది పైన విమర్శలు చేశారు. బీ ట్యాక్స్ అంటూ బట్టి ట్యాక్స్ అని, యూ ట్యాక్స్ అంటూ ఉత్తమ్ ట్యాక్స్, తర్వాత పీ ట్యాక్స్ పొంగులేటి ట్యాక్స్, ఆర్ఆర్ ట్యాక్స్ అంటూ రేవంత్ రెడ్డి ట్యాక్స్ పైన అంటూ ఇలా అనేక ఆరోపణలు చేశారు. డైరెక్ట్గా ప్రధానమంత్రి ఆర్ఆర్ ట్యాక్స్ అంటూ ప్రధాని పైన చేశారు, ప్రధాని ముఖ్యమంత్రి పైన చేశారు. సో ఇలాంటి స్టేట్మెంట్ పైన కాస్త గందరగోళ పరిస్థితి నెలకొనడంతో వారంతా బయటకు వచ్చి ఆందోళన వ్యక్తం చేశారు. కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది వీరి ఆందోళనతో. ప్రజెంట్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు చేసిన దాంట్లో ఒక్కసారిగా అసెంబ్లీ అట్టుడికిపోయిన నేపథ్యంలో కాంగ్రెస్ రియాక్షన్ ఏంటి? అంటే కమిషన్ కాంగ్రెస్ అనేది ఈరోజు బీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీ వేదికగా మాట్లాడుకొచ్చిన గత కొంతకాలం నుంచి కూడా సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా బీఆర్ఎస్ పార్టీ నేతల్లో ఎక్కడ మాట్లాడినా కూడా ఇదే మాట మాట్లాడుతున్నారు. బట్టి విక్రమార్క చాలా పెద్ద మొత్తంలో కాంట్రాక్టర్ల నుంచి కమిషన్లు తీసుకొని బిల్లుల చెల్లింపులు చేపడుతున్నారనే విషయం పైన ఏకంగా అసెంబ్లీలో చర్చ జరిగింది. కాబట్టి దాని గురించి ఇంకేదైనా క్లారిటీ ఇచ్చారా? ఇంకా రకరకాల ప్రస్తావనలకు ఎన్నింటికి చెక్ పెట్టే ప్రయత్నం ఏదైనా చేశారా? సో బట్టి చాలా స్పష్టంగా డిమాండ్ చేస్తూ ఉన్నారు, చేసినటువంటి ఆరోపణల్ని రుజువు చేయాలి, లేదు అంటే క్షమాపణ చెప్పాలి సభకు అనేటువంటిది వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు. సో ఈ నేపథ్యంలో వాళ్ళు బీఆర్ఎస్ సభ్యులు మాత్రం 20-30% సర్కార్ ఇది ఇబ్బంది పెడతా ఉన్నారు, బిల్లుల కోసం వచ్చినటువంటి వారిని కానీ ప్రభుత్వ ఉద్యోగులను కానీ ఇలా అనేక అంశాల వారిగా అనేటువంటిది వాళ్ళు అంటే నిరూపించాలనేటువంటి డిమాండ్ చేస్తూ ఉన్నారు. నిరూపణ లేకుండా ఏది పడితే అది మాట్లాడితే కరెక్ట్ కాదు. గతంలో బీఆర్ఎస్ హయాంలో దోపిడీ జరిగింది, కాంగ్రెస్ ప్రజాపాలన, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత పాలన కరెక్ట్గానే ఉంది. గతంలో జరిగినటువంటి అవినీతిని ప్రశ్నిస్తూ ఉన్న నేపథ్యంలో వీళ్ళు కావాలని ఏదో ఒకటి అనాలి, ఏది పడితే అది చెల్లుబాటు అవుతుంది అనేటువంటిది కరెక్ట్ కాదు అనేటువంటిది బట్టి ఖండన చేశారు. సో ఆయన ఘాటుగానే రిప్లై ఇచ్చారు, వాళ్ళు దగ్గర పెట్టుకోండి అనేటువంటి చేసినటువంటి స్టేట్మెంట్కి ప్రకటన రూపంలో కూడా బయటికి రిలీజ్ చేశారు. వారికి కౌంటర్ ఇచ్చారనేటువంటిది బట్టి సమర్థించుకుంటున్నారు. కానీ బట్టి వ్యాఖ్యలను వీళ్ళంతా కూడా వ్యతిరేకిస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలను విత్డ్రా చేసుకోవాలి, క్షమాపణ చెప్పాలి సభకు అనేటువంటి డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ సభ్యులు బయట డిమాండ్ చేస్తూ ఉన్నారు. సో కాంగ్రెస్ పాలన వద్దు, కమిషన్ల పాలన వద్దు అంటూ కొద్దిసేపు ఆందోళన వ్యక్తం చేశారు. రైట్. సో మొత్తం మీద బట్టి విక్రమార్క ఆగ్రహానికి గురైన నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ నేతలు వాకౌట్ చేసుకొచ్చారు. అయితే కమిషన్ల కాంగ్రెస్ అంటూ మాట్లాడుకొచ్చిన నేపథ్యంలోనే ఇదంతా ఒక్కసారిగా అసెంబ్లీ ప్రాంగణం అట్టుడికిపోయింది. అసెంబ్లీలో కేటీఆర్ కమిషన్లు తీసుకుంటున్నారని కాంగ్రెస్ పార్టీ పైన ఆరోపణలు చేసిన నేపథ్యంలో ఒళ్ళు దగ్గర పెట్టుకో నిరాధారమైనటువంటి ఆరోపణలు చేయడం సమంజసం కాదు అంటూ కేటీఆర్కి వార్నింగ్ ఇస్తూ బట్టి విక్రమార్క మాట్లాడడంతో వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేయడంతో ఒక్కసారిగా బీఆర్ఎస్ పార్టీ నేతలు వాకౌట్ చేసి అసెంబ్లీ ప్రాంగణం బయట నినాదాలు చేపట్టారు. ఒకసారి వారిద్దరి మధ్య ఎటువంటి కన్వర్జేషన్ జరిగింది అసెంబ్లీ వేదికగా చూసే ప్రయత్నం చేద్దాం. విశేషమైన అనుభవం కలిగిన సీనియర్ మెంబర్ సార్, మీరు గతంలో చాలా ఉన్నతమైన పదవులు కూడా చేస్తున్నారు. మేము సిన్సియర్గా మిమ్మల్ని ప్రార్థిస్తున్నాం సార్, దయచేసి రికార్డులు తెప్పియండి.
ఎన్నిసార్లు ఇంటరప్షన్లు అయినాయి, ఎన్నిసార్లు మంత్రులు అంత 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 ఎక్సైట్ అయ్యి మాట్లాడితే ఎట్లా సార్? మంత్రులు సార్ ద ఎసెన్స్ ఆఫ్ డెమోక్రసీ, దయచేసి కొత్త సభ్యులు కాంగ్రెస్ నుంచి 53 మంది ఉన్నారు. ద ఎసెన్స్ ఆఫ్ డెమోక్రసీ, ద బ్యూటీ ఆఫ్ డిస్కషన్ ఇన్ అసెంబ్లీ సార్ ఇస్ డిస్కషన్, డిబేట్, డిసెంట్. సార్ అపోజిషన్ అనేది మాకు వి విల్ హ్యావ్ అవర్ సే, ద గవర్నమెంట్ విల్ హ్యావ్ ఇట్స్ వే. దట్ ఈస్ ద ఎసెన్స్ ఆఫ్ డెమోక్రసీ. దయచేసి నేను వారిని మిమ్మల్ని కూడా కోరేది సార్, మంత్రులకి సంయమనం ఉండాలి, రిస్ట్రెయింట్ ఉండాల్సింది ట్రెజరీ బెంచెస్కి. అపోజిషన్ సహజంగానే మేము ప్రభుత్వం చేయని పనులు, ఇస్తానని చెప్పిన మాటలు, హామీలు మేము దయచేసి ప్రకాష్ రెడ్డి గారు, స్పీకర్ గారు ఒకటే రిక్వెస్ట్, మంత్రులకి మీరు దయచేసి చెప్పండి. ఇప్పుడు మేము కూడా ప్రొవోక్ చేయాలనుకుంటే మేము కూడా మాట్లాడచ్చు సార్. మేము కూడా చెప్పొచ్చు 30% కమిషన్ అని వాళ్ళ ఎమ్మెల్యేలు అంటున్నారు, 20% కమిషన్ అని సెక్రటేరియట్ లో ధర్నాలు అవుతున్నాయి. ఛాలెంజ్ చేస్తా ఉన్నారు కేటీఆర్ ని. ఐ ఛాలెంజ్ కేటీఆర్. Now you have to prove that what the statement what you made. Otherwise you have to say opposite to this house. He has to make a statement. అధ్యక్ష నేను అడుగుతా ఉన్నాను, ఇది మీరు ప్రూవ్ చేయకపోతే ఈ సభకి క్షమాపణ చెప్పాలి, ఈ రాష్ట్ర ప్రజలకు కూడా క్షమాపణ చెప్పాలి. ఈ రకంగా మైక్ దొరికింది కదా అని అడ్డగోలుగా ప్రభుత్వం మీద బ్లాంకెట్ గా ఈ రకమైన స్టేట్మెంట్ ఇస్తే ఇట్ ఈస్ నాట్ కరెక్ట్. అధ్యక్ష, గౌరవ సభ్యుడు దీని మీద తిరిగి సమాధానం చెప్పాలి, క్షమాపణ కూడా చెప్పాలి. అధ్యక్ష, మాట్లాడే ముందు ఒక బాధ్యత ఉండాలి, నిబద్ధత ఉండాలి. గౌరవ సభ్యులు మాట్లాడేటప్పుడు, ఒక స్టేట్మెంట్ చేసేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మనం మాట్లాడేది కరెక్టా కాదా, ఇది మనం ఏం చేస్తున్నాము నిబద్ధతతో మాట్లాడాలి. ఇంటర్జెక్షన్ ఏమనుకుంటున్నారు, ఏది పడితే అది మాట్లాడితే తెలుస్తుంది. మీ సివిల్ సర్వీసెస్ కలను సాకారం చేసుకోవడానికి విష్ణు ఐఏఎస్ అకాడమీ జనరల్ స్టడీస్ ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ బ్యాచ్, ఆంథ్రోపాలజీ, సోషియాలజీ, పిఎస్ఐఆర్ ఆప్షనల్స్ ఏప్రిల్ 21న ప్రారంభం. జాయిన్ విష్ణు ఐఏఎస్ అకాడమీ, ఫుల్ఫిల్ యువర్ డ్రీమ్స్ ఆఫ్ సర్వింగ్ నేషన్.